హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ నౌషాద్. ఈరోజు బ్లాగ్లో కొంచెం ఇన్ఫర్మేషన్, నా ప్రెగ్నెన్సీ గురించి అప్డేట్ అనమాట. ప్రీవియస్ వీడియోలో వాట్స్ ఇన్ మై హాస్పిటల్ బ్యాగ్ ఆ వీడియోలో నేను చెప్పినట్టుగా 31st రమ్మన్నారు. వస్తే వజైనల్ టెస్ట్ చేసి ఎప్పుడు అడ్మిట్ అవ్వాలో చెప్తారు అని అయితే నేను మెన్షన్ చేశాను కదా. ఈరోజు 31 అనమాట, జనవరి 31. ఈరోజు అపాయింట్మెంట్ అయిపోయింది. కన్సల్టేషన్, డాక్టర్ని కన్సల్ట్ చేసి వచ్చాము. డాక్టర్ ఏం చెప్పారు ఏంటి అనేది ఈ వీడియోలో, అండ్ నా డెలివరీ ఎప్పుడు అనేది కూడా ఈ వీడియోలో నేను చెప్తాను, అప్డేట్ ఇస్తాను. ఈరోజు మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. చెప్పాలంటే ఇదే రోజు నా లాస్ట్ డే ఆఫ్ ప్రెగ్నెన్సీ అనమాట. అయిపోయింది, ఇంకా ప్రెగ్నెన్సీ జర్నీ అయిపోయింది. ఇదే నా లాస్ట్ డే, 31 జనవరి నా ప్రెగ్నెన్సీ లాస్ట్ డే. ఎందుకంటే రేపు వెళ్ళి అడ్మిట్ అయిపోవాలి. రేపు 6 o'clock మార్నింగ్ 6 o'clock కల్లా నేను హాస్పిటల్లో అడ్మిట్ అయిపోవాలి. అడ్మిట్ అయిపోతే వాళ్ళు నాకు డెలివరీ చేసేస్తారనమాట. రేపు నా డెలివరీ, అంటే ఫిబ్రవరి 1st నా డెలివరీ అవుతుంది. నార్మలే ట్రై చేస్తామన్నారు, పెయిన్స్ ఇండ్యూస్ చేసి డెలివరీ చేస్తామన్నారు. ఇది నా ప్రెగ్నెన్సీ అప్డేట్ అనమాట. నా ఫేస్లోనే మీకు తెలిసిపోతూ ఉంటుంది రకరకాల ఎక్స్ప్రెషన్స్, రకరకాల థాట్స్. సెకండ్ డెలివరీ అయినప్పటికి కూడా సేమ్ ఫస్ట్ డెలివరీకి ఎట్లాంటి ఫీల్ అయితే ఉందో సెకండ్ డెలివరీకి కూడా అలాంటి ఫీలే ఉంది. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ డెలివరీకి నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవన్నమాట. ఆ టైంకి నాకు 19 years నా డెలివరీ అప్పటికి, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో. అప్పుడు అంతగా తెలియదు, అందరు పెయిన్స్ అంటే ఇలా ఉంటాయి అలా ఉంటాయి, ఇలా చేయాలి అలా చేయాలి, బ్రీతింగ్ ఇలా తీసుకోవాలి అని చెప్తూ ఉండేవాళ్ళు. బట్ అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు వాళ్ళు ఏం చెప్తారు. అట్లా గోత్రూ అయిపోయిందనమాట. అప్పుడు టెన్షన్స్ ఏం లేవు, మంచిగా సాఫీగా సాగిపోయింది నా ప్రెగ్నెన్సీ జర్నీ అండ్ డెలివరీ కూడా. నైరా అప్పుడు డెలివరీకి అసలు ఏమైనా పెయిన్స్ వస్తున్నాయా లేవా అనే డౌట్ అందరికీ ఉందన్నమాట. అట్లా ఉంది నైరా అప్పుడు. అంటే ఏమంటారు, నా ఫేస్లో వాళ్ళకి ఎక్స్ప్రెషన్స్ ఏమి కనిపిస్తున్నాయి కానీ పీక్స్ లెవెల్లోకి వెళ్ళిన పెయిన్స్ అంతా వాళ్ళకి కనిపించలేదు. అప్పుడు వాళ్ళకి డౌట్ ఉన్నదన్నమాట, ఈ అమ్మాయికి పెయిన్స్ వస్తున్నాయి కానీ డెలివరీ అంత పెయిన్స్ రావట్లేదు అని చెప్పి అందరు అనుకున్నారు. మా పిన్ని నాకు ఆ టైంలో కొంచెం సపోర్ట్ ఇస్తూ తన హ్యాండ్ని నాకు ఇచ్చింది నైరా అప్పుడు. ఇది మర్చిపోలేను అనమాట. మా పిన్ని ఇప్పటికి కూడా చెప్తారు, మా ఇంట్లో వాళ్ళందరూ పెయిన్స్ ఏం రావట్లేదు కాదు, వస్తున్నాయి, ఇంకా డెలివరీకి టైం పడుతుంది తినకి అని వీళ్ళందరూ అనుకుంటూ ఉన్నారు. మా పిన్ని నాకు చెయ్యి ఇచ్చింది, అప్పుడే నాకు పెయిన్ స్టార్ట్ అయింది. ఇంకా మనకి పెయిన్ వచ్చినప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఏంటి, నా ఫస్ట్ డెలివరీలో పెయిన్ వచ్చింది అంటే నా కళ్ళ ముందు ఎవరున్నారో నాకు కనిపించదు అనమాట. గట్టిగా ఇట్లా ఐస్ క్లోజ్ చేయడము, లేకపోతే ఇట్లానే చూస్తూ ఇంకా అట్లా ఉండిపోయేదండి. మా పిన్ని చేయించేసి గట్టిగా ఇట్లా పట్టేశాను. అట్లా పట్టేసినప్పటికీ మా పిన్నికి 1 week వరకు ఆ హ్యాండ్ పెయిన్ అయితే తగ్గలేదు. ఇప్పటికి కూడా చెప్తుంటారు మా అక్క వాళ్ళు. అండ్ అప్పుడు అర్థమైందనమాట, ఓకే ఈ అమ్మాయికి పెయిన్స్ వస్తున్నాయి, ఈ అమ్మాయి బయటపడట్లేదు అని చెప్పేసి. అప్పుడు దాని తర్వాత డాక్టర్ కూడా చాలా మంచిగా ఉన్నదని చెప్పి మా ఫ్రెండ్స్ వాళ్ళు డెలివరీకి తన దగ్గరికి వెళ్తే వాళ్ళకు కూడా చెప్పడము, మా రిలేటివ్స్ ఎవరైనా డెలివరీకి వెళ్తే అమ్మాయిలాగా ఉండాలని చెప్పడము, అదేదో గోల్డ్ మెడల్ సాధించినట్టుగా అందరికీ ఒక ఇన్స్పిరేషన్ లాగా అప్పట్లో ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు అసలు నేను ఉండగలనా, పెయిన్స్ అసలు తట్టుకోగలనా అని అయితే అనిపిస్తుంది. చూడాలి మరి ఏం చేస్తాను ఈ డెలివరీకి. ఫస్ట్ డెలివరీలో అసలు సౌండే లేకుండా స్మూత్గా అయిపోయింది. స్మూత్గా ఏం అవ్వలేదు, సౌండ్ చేయలేదు అంతే ఫ్రెండ్స్. పెయిన్ వచ్చినప్పుడు మౌత్ని క్లోజ్ చేసుకొని బ్రీతింగ్ని, మన బ్రీత్ని నేను పుష్ చేస్తున్నాను అనమాట. బేబీని పుష్ చేస్తూ బ్రీత్ని కూడా పైకి ఇట్లా పట్టేయకుండా బ్రీత్ని కూడా డౌన్కి పుష్ చేస్తూ అట్లా ట్రై చేశాను. అప్పుడు అట్లా కుదిరింది. ఇప్పుడు ఏం చేస్తాను నాకే తెలియదు, నాకు చాలా టెన్షన్గా ఉందన్నమాట. ఫస్ట్ డెలివరీ అసలు టెన్షనే లేదు,
ఈ డెలివరీకి మనకు పెయిన్స్ ఎక్స్పీరియన్స్ అయి ఉంటాం కాబట్టి కొంచెం ఆ భయం అయితే ఉంది. అండ్ బేబీ బాయ్ గర్ల్ అని క్యూరియాసిటీ అనమాట. ఎవరు పుడతారు ఏంటి అనేది టెన్షన్ కాదు, క్యూరియాసిటీ. ఎవరైనా ఒకటే, ఒక మంచి హెల్దీ బేబీ పుడితే చాలు, మంచిగా మొత్తం సాఫ్ట్గా అయిపోతే చాలన్నమాట. కెమెరా షేక్ అవుతుందని ఏం అనుకోవద్దు. ఈ ఫీలింగ్ అనేది ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను అసలు. ఎట్లానో ఉంది, కొంచెం యాంగ్జైటీగా, క్యూరియాసిటీగా అండ్ కొంచెం టెన్షన్గా. ఓకే, రేపే డెలివరీ అయిపోవాలా. ఇప్పుడు మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అందరూ ఒకలాగా ట్రీట్ చేస్తారు, ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ఒకలాగా ట్రీట్ చేస్తారు. అంతే, అట్లా కాదు, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చాలా కేరింగ్గా అట్లా చూస్తారు. ఫుడ్ ఏది కావాలంటే అది మనం కోరిందే ఇష్టారాజ్యం అన్నట్టు అట్లా ఉంటుంది అనమాట. ఒకసారి డెలివరీ అయిపోయిన తర్వాత మనకు ఫుడ్ దొరక్క ఏడుస్తాము, అట్లా ఉంటుంది. ఆల్మోస్ట్ తినలేము, అట్లా ఉందన్నమాట. మిక్స్డ్ ఫీలింగ్స్ అంటారు కదా, అట్లా ఉంది. నా డెలివరీకి బిఫోర్ నా పరిస్థితి ఇట్లా ఉంది. అంటే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మెమొరీస్ అన్నీ రీకాల్ అవుతూ ఉన్నాయన్నమాట. ఆ పెయిన్స్ గుర్తు తెచ్చుకుంటే ఇప్పుడే పెయిన్స్ వచ్చేలాగా ఉన్నాయి, రేపటిదాకా కూడా ఆగేలాగలేవు. ఇవే ఫ్రెండ్స్ నా ఎక్స్పీరియన్స్. నేను ఎట్లా ఫీల్ అవుతున్నాను ఒకప్పుడు తర్వాత చూసుకోవడానికి, ఓకే నేను ఇట్లా ఫీల్ అయ్యి నేను హాస్పిటల్కి వెళ్ళానా అనేది నాకు కూడా గుర్తుంటుంది అని చెప్పేసి నేను వీడియో షూట్ చేసుకుంటున్నాను. అండ్ నా డెలివరీ ఎప్పుడు అన్న అప్డేట్ గురించి కూడా మీకు ఈ వీడియోలో చెప్తున్నాను. February 1st నా డెలివరీ డేట్. బేబీ బాయ్ గర్ల్ బర్త్ వ్లాగ్ ఇవన్నీ చూడాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి, ఒక నలుగురికి షేర్ చేయండి. నాకు అండ్ ఛానల్కి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇదే ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి బర్త్ వ్లాగ్ ఉంటుంది. అండ్ బేబీ జెండర్ గురించి ఇవన్నీ మీకు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.